యాక్చువల్గా గ్రూప్ 1 మొన్న జరిగిన ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ స్టార్టింగ్ నోటిఫికేషన్ నుండి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని మేము ఇన్ని రోజుల నుండి చెప్తూనే ఉన్నాము. అనేక ధర్నాలు కూడా మేము చేశాము. బట్ స్టిల్ గవర్నమెంట్ ముండి వైఖరి ప్రిలిమ్స్ కండక్ట్ చేసింది, మెయిన్స్ కండక్ట్ చేసింది అండ్ ఎట్ లాస్ట్ అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వడానికి రెడీ అయింది. ఇన్ని కేసెస్ పెట్టిన తర్వాత కూడా మా బాధలు ఎందుకు అర్థం చేసుకోవట్లేదో టీజీపీఎస్సీ అర్థం కావట్లేదు. టోటల్ లిస్ట్ మెయిన్స్కి క్వాలిఫై అయిన వాళ్ళు యాక్చువల్లీ మొత్తం 31,403 మెంబర్స్ మెయిన్స్ రాస్తే దాంట్లో 21,090 క్వాలిఫై అయితే 21,093 మెంబర్స్ మెయిన్స్ రాశారు. అండ్ ఓవరాల్ జనరల్ ర్యాంకింగ్ ఏమో 21,103 మెంబర్స్కి లిస్టింగ్ అవుట్ అయింది. సో 93 నుండి 103 అంటే ఇట్స్ అ వేరియేషన్ ఆఫ్ 10 మెంబర్స్. సో మా డిమాండ్ ఇన్ని రోజులు మేము చేస్తుంది ఏంటంటే 93 to 103 వచ్చింది కాబట్టి ఈ 10 మెంబర్స్ ఎట్లా ఇంక్లూడ్ చేశారు, ఎవరిని ఇంక్లూడ్ చేశారు, మేము దానికోసం ఆ 10 మెంబర్స్ అది ఎట్లా ఇంక్లూడ్ అయిందన్న దాని మీద మా మెయిన్ డిమాండ్. అది టీజీపీఎస్సీకి అది కోరుతున్నాం మేము. అండ్ ఒకటే సెంటర్ నుండి 74 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు కాబట్టి అది ఎట్లా మీరు ఏ విధంగా ఒక్కటే అంటే ఒక్క సెంటర్ నుండి ఇంతమంది ఎట్లా క్వాలిఫై అవుతారు. టాప్ మార్క్స్ కూడా ఫ్రమ్ సెంటర్ 18-19 నుండి వచ్చిందన్న ఇన్ఫర్మేషన్ ఆల్మోస్ట్ అందరికీ రీచ్ అయింది. సో ఇక్కడ ఒక్క పర్సన్కి అండ్ పక్కన సేమ్ కామన్ నెంబర్స్కి సేమ్ వెనకాల కూర్చున్న నెంబర్స్ వైజ్గా కూర్చున్న వాళ్ళకి సేమ్ మార్కింగ్ ఎట్లొస్తుంది అనేసి ఇది ఒక మా మెయిన్ చాలా డౌట్ అండి. ఇది యాక్చువల్లీ దీన్ని రెడ్ ఫ్లాగ్ సిస్టమ్ అంటారు. వెన్ ద పర్సన్స్ గెట్టింగ్ ద సేమ్ మార్క్స్ then it is called that type of a process is called red flag process antaru. So according to the red flag process in the competitive exams, if the aspirant get the same marks as the marks are difference 0.5 atla difference unte, that is known as red flag process antaru. According to this, if the aspirants get same mark, investigation should be done. Example cheptanandi nenu 470 471 rule numbers, they got similar marks 253 253 ante this is example for red flag system anamata. Red flag process ki this one is an example. 470 rule number 471 rule number iddarki 253 253 same marks vastayi. అది ఎట్లా పాసిబుల్ అని నేను అడుగుతున్నా. అండ్ ఇంకోటి 306 307 ఇద్దరికి 0.5 డిఫరెన్స్. 373 మార్క్స్ ఏమో 306కి వస్తే 307 వాళ్ళకి 370.5 మార్క్స్ వచ్చింది. అంటే సిమిలర్ మార్క్స్. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ అండి. ఇది పక్కన కూర్చున్న వాళ్ళకి సిమిలర్ మార్క్స్ వస్తే అది దట్ షుడ్ బి డన్ ఇన్వెస్టిగేషన్. అసలు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఈ డిస్క్రిప్టివ్ ప్రాసెస్ లో అట్లా జరగడం ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. సో అవర్ మెయిన్ డిమాండ్ ఈస్ సిట్ కి కానీ సిబిఐకి కానీ ఇన్వెస్టిగేషన్ ఇస్తే అన్ని బయటపడతాయని. మేము ఆస్పిరెంట్స్ మీరు మా దగ్గర ఆధారాలతో రండి అంటే ఎట్లా వస్తామండి ఆధారాలతో? మీరు రూలింగ్ లో ఉన్నారు, మీరు ఏమైనా చేయగలుగుతారు. మాకు ఆధారాలు లేవు, మీరు సిబిఐకి ఇవ్వండి అని మా మెయిన్ డిమాండ్. మేము కోరేది అదే కదా. మా దగ్గర ఆధారాలు ఉంటే మేము మిమ్మల్ని ఎందుకు ఇన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టే అవసరం ఏముంది మాకు? సో ఇదొకటి మెయిన్. ఇంకోటి ఇప్పుడు సేమ్ మీరు ఇట్లానే మీరు అపాయింట్మెంట్ ఇస్తాము మేము ముందుకు పోతామంటే వెస్ట్ బెంగాల్లో మొన్న మమతా బెనర్జీ గారు 25,000 టీచర్ జాబ్స్కి మొన్న 9 years తర్వాత వాళ్ళకి ఇప్పుడు ఆర్డర్స్ వచ్చినాయి వాళ్ళకి టు బి టర్మినేటెడ్. ఈవెన్ దో దే హ్యాడ్ ఇన్ సర్వీస్ ఫర్ 9 years. సింప్లీ హైకోర్టు జడ్జిమెంట్ ఏమిచ్చింది? ద ప్రాసెస్ ఎంటైర్ ఇట్ షుడ్ బి టర్మినేటెడ్. వాళ్ళందరినీ సర్వీస్ లో ఉండి రిమూవ్ చేసేసేయండి మంచిగా కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఈవెన్ దో దే హ్యాడ్ రిసీవ్డ్ ద సాలరీస్ ఫర్ ఇయర్స్ టుగెదర్, స్టిల్ జడ్జిమెంట్ ఏమొచ్చిందండి? తీసేయండి వాళ్ళని జాబ్స్ నుండి. జస్టిస్ డిలైడ్ ఇస్ జస్టిస్ డినైడ్. అదొక్కటి మేము నమ్ముతాం. ఈవెన్ దో ఇఫ్ ద జస్టిస్ ఇస్ డిలైడ్ ఇట్ విల్ బి డినైడ్. అంటే మాకు హైకోర్ట్స్ లో నమ్మకం ఉంది. మాకు హైకోర్టులో సుప్రీంకోర్టులో ఆల్రెడీ మేము ఆల్రెడీ కేసెస్ వేసాము, నడుస్తుంది. సో వీఆర్ డెఫినెట్లీ మాకు జస్టిస్ జరుగుతుంది అని మాకు చాలా నమ్మకం ఉందండి. ఎందుకంటే పైన గాడ్ ఈజ్ ఆల్సో దేర్. మేము దేవుడి మీద కోర్ట్స్ మీద దేవుడి మీద కూడా నమ్మకం పెట్టుకుంటున్నాము. అండ్ ఇంకోటి ఒక టాప్ మోస్ట్ 100లో 40 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు. అంటే గర్ల్స్కి రావద్దని అనట్లేదు. గ్రూప్ 1 జాబ్లో టాప్ 100లో 40% వరకు గర్ల్స్ ఉన్నారంటే మరి గ్రూప్ 2లో 3%, గ్రూప్ 4లో 8. ఇట్లా అంటే జాబ్స్ గ్రేడ్స్ తగ్గే కొద్దీ అమ్మాయిలకి పోస్టింగ్ అనేది తగ్గిపోతుంది. ఇక్కడ గ్రూప్ 1 మెయిన్ పోస్ట్ కాబట్టి ఇక్కడ 40% వరకు రీచ్ అయ్యగలిగారు. తెలుగు మీడియం వాళ్ళు మొత్తం 8,000 మెంబర్స్ రాస్తే వాళ్ళలో కొంతమంది అసలు వాళ్ళ పాపం వాళ్ళ కరెక్షన్స్ కూడా
వాళ్ళ ఇవాల్యుయేషన్స్, వాళ్ళ మార్క్స్ ఎంత దారుణంగా వచ్చాయండి. ఎగ్జాంపుల్ జైల్ సింగ్ అనే క్యాండిడేట్ ని తీసుకోండి. యూపీఎస్సీలో 139 మార్క్స్ వచ్చింది 250కి. ఆయన పరిస్థితి ఏంటి? టీజీపీఎస్సీలో 46 మార్క్స్ ఆయనకి. అసలు ఆయన పేపర్ ఎవాల్యుయేషన్ చేసిందా అండి? చూడండి అసలు ఎవాల్యుయేషన్ అన్న ప్రాసెస్ ఎట్లా జరుగుతుందో. ఇంత మంచి నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్ యూపీఎస్సీలో అంత టాప్ స్కోర్ చేసిన క్యాండిడేట్ కి 40 మార్క్స్ టీజీపీఎస్సీలో. ఇట్లాంటి అన్ని కేసెస్ మాకు ఎదురైతే అంటే మరి మేము ప్రెస్ మీట్ పెట్టకుండా ఏం చేయాలండి? డెఫినెట్లీ I request the government, I request the TGPSC to take the necessary actions as early as possible.